ప్రకోపానికి బెజవాడ వణికిపోయింది. ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఎప్పుడూ లేనంత అతి భారీగా కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. అయితే ఇప్పుడు వరద తాకిడి నుంచి మహానగరం కోలుకుంటుంది. బుడమేరు వరద ప్రవాహం దాదాపుగా తగ్గిపోయింది. విజయవాడ నగరంలో జనవాసాలను చుట్టుముట్టిన వరద నీరు క్రమంగా తగ్గుతోంది. కానీ విని ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో పోటెత్తిన కృష్ణమ్మ కూడా మెల్లగా శాంతిస్తుంది. వరద బాధితులను ఆదుకునే క్రమంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర జాతీయ విపత్తు స్పందన సిబ్బంది పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. పెద్ద సంఖ్యలో బోట్లు, పడవల్లో బాధితులను తరలించారు. ఎక్కడికక్కడ ఆహారం, నీటి పంపిణీ జరుగుతుంది. కానీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో పీకల్లోతు వరద ఉన్న చోటికి ఇప్పటికీ సహాయ సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. వరద మరింత తగ్గితే గాని వీరి కష్టాలు తీరే మార్గం కనిపించడం లేదు. గత 3 రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా తలో దిక్కు చేరుకొని బాధితులకు అండగా నిలుస్తున్నారు. వర్షాల కంటే ముందే కృష్ణానది పొంగి ప్రవహిస్తుంది. దీనికి తోడు అతి భారీ వర్షాలు, అందులోనూ బుడమేరు పరివాహక ప్రాంతంలో కుండపోత. అయినప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగేదాకా అధికారుల్లో కదలిక లేకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. బుడమేరుకు ఎంత వరద వస్తుంది, ఏ ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయి, ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలనే అవగాహన జిల్లా యంత్రాంగానికి కొరబడింది. దీంతో సహాయ శిబిరాల ఏర్పాటులో, ముంపు బాధితులకు ఆహార సరఫరా విషయంలో ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ఉంటే అవసరమైన బోట్లను అందుబాటులో ఉంచుకోవడం పెద్ద సమస్య అయ్యేది కాదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న మత్స్యకారుల నుంచి బోట్లను సమీకరించుకోవడం కష్టమేమీ కాదు. తగిన స్థాయిలో బోట్లు ఉంటే వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సులభమయ్యేది. ఆఖరుకు మంచినీళ్ల ప్యాకెట్లు, ఆహారం వంటివి సమకూర్చుకోవడం పైన దృష్టి సారించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు వచ్చిన తర్వాతే అధికారులు రంగంలోకి దిగడం గమనార్హం. దీనిపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. గత ముఖ్యమంత్రిలాగా అధికారులు ఇంకా నిర్లక్ష్యం వేడలేదని తిట్టిపోస్తున్నారు. విజయవాడ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో అదే స్థాయిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కూడా ఉంది. 2014-2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 550 కోట్లతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులను చేపట్టింది. ఈ పనులను ఎల్ఎన్టీ కంపెనీకి అప్పగించింది. కానీ 2019లో జగన్ వచ్చాక ఆ పనులను మధ్యలోనే నిలిపివేశారు. అంతేకాదు, ఆ నిధులను మళ్లించి ఇతర కార్యక్రమాలకు వాడేసుకున్నారు. ఆ నిర్లక్ష్యమే నేడు బెజవాడ మునిగిపోవడానికి కారణమైంది. అందుకే ఈ ప్రమాదానికి జగన్ పూర్తిగా బాధ్యుడు అని విమర్శించక తప్పడం లేదు. వైసీపీ పాలనలో జగన్ పాపాలు చాలానే ఉన్నాయి. బుడమేరు వాగును జగన్ హయాంలో వైసీపీ నేతలే ఆక్రమించేశారు. ఇళ్ల నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేశారు. ఆ కాలువకు వరద పోటెత్తడంతో నివాసాలు మునిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడాది క్రితమే కృష్ణానది కుడి కరకట్టకు గండిపడిన పోర్చుకుండా వదిలేశారు. కృష్ణానది వెంబడి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇది కూడా నేటి ముంపునకు ఒక కారణంగా మారింది. డ్రైనేజీ కాలువలో కనీసం పూడిక తీయకుండా అలాగే వదిలేశారు. ఇక విజయవాడలో స్టార్మ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో పడిన వర్షం నీరంతా ఎటూ వెళ్లలేక నివాసాలను ముంచేసింది. ఈ విపత్తు నుంచి బెజవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కూటమి ప్రభుత్వ సంకల్పంతో విజయవాడలో పూర్వ పరిస్థితులు త్వరగా ఏర్పడాలని కోరుకుందాం.